బేసిక్ గా బాలకృష్ణ గారికి ఆయన మరదలు ఉంటారు రజనీ గారు. సో ఆవిడతోటి మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ముగ్గేస్తూ ఉంటారు, బాలకృష్ణ గారు వచ్చేసి జాగింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ జాగింగ్ టైంలో ఆవిడని చూసి సైడ్ కొట్టుకుంటూ ఒక స్టేజ్ లో ఒక పాట వస్తుంది. సో ఆ పాట అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు పక్కన బండి ఉంటుంది. సో ఆ అట్టి బండి తింటా మర్చిపోయింటారు అనమాట ఎవరు చూసుకుంటూ. సో ఫైనల్ గా పాట అయిపోయిన తర్వాత లేపుతారు బాలకృష్ణ గారిని. అంటే అప్పుడు అయ్యో నా దగ్గర డబ్బులు కూడా లేవే అనే ఇది ఉంటుంది. సో ఆ సీన్ చాలా బాగుంటది. సో అట్లా ఇంకొక మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే సినిమాలో సాంగ్స్, మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం ప్రతి పెళ్లి వీడియోలో కూడా మనకి ఆ పాట గ్యారంటీ ఉంటుంది. ఒకటి కళ్యాణ వైభోగమే పాట, కళ్యాణ వైభోగమే ఇది సీతారాముల కళ్యాణమే. సో ఇదొకటి. ఇంకోటి రాళ్ళల్లో ఇసకల్లో, ఈ సాంగ్ కూడా ఎక్సలెంట్ సాంగ్. ఈ రెండు యాక్చువల్ గా చాలా పాపులర్ నెంబర్స్ ఆ సినిమా నుంచి. అట్లా ఈ సినిమాలో ఒక క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ లో వస్తుంది. సో ఎంత నేర్చినా ఎంత చూపినా, సో అట్లా సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇంకొన్ని డైలాగ్స్ నాకు స్పెషల్ గా నచ్చినాయి. అవి ఏంటంటే బాలకృష్ణ గారు ఆయన మనదరం తెలియకుండానే లవ్ చేస్తారు రజనీ గారిని. బట్ వాళ్ళిద్దరికి ఒక స్టేజ్ లో బాలకృష్ణ గారికి తెలిసిపోతుంది తన మదరే అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ రజనీ గారికి చెప్పే సీన్ ఉంటుంది. మీరు ఎవరో చెప్పండి, నీకు నేను ముందే తెలుసు అని అంటారు బాలకృష్ణ గారు. సో రజనీ గారు వచ్చేసి చెప్పండి, ఎవరో చెప్పండి, నన్ను ఇంకా బాధించవద్దు అని అంటుంది అనమాట. అంటే ఇలా నువ్వు చెప్పిన లాస్ట్ వర్డ్ ఉంటుంది కదా, దాంట్లో లాస్ట్ 2 words ఉన్నాయి కదా, వాటిల్లో ఫస్ట్ అక్షరాలు తీసుకో, అతనే నేను అంటారు అనమాట. అంటే బాధించవద్దు అంటే బా బా, ఓ బావా, ఓకే బావా అనేలాగా చెప్తారు. అది మంచి, అంటే బాగా అనిపిస్తుంది నాకు. ఇంకొక సీన్ లో వెళ్ళక తప్పదంటారా అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు తప్పకుండా వెళ్ళాలి అంటారు. అంటే వెళ్ళక తప్పదంటారా, తప్పకుండా వెళ్ళాలి అంటే భలే అనిపించింది నాకు. అంటే ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ జంధ్యాల గారు ఇంకా ఆయనకి సాటి. సో ఎనీవేస్, సో డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. ఓవరాల్ గా మ్యూజికల్ హిట్. సినిమా కమర్షియల్ కూడా సక్సెస్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే 1986 లో బాలకృష్ణ గారికి 6 సినిమాలు రిలీజ్ అయినాయంట. 6 సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని కూడా కమర్షియల్ గా మంచి సినిమాలే అని చెప్పి అంటారు. 6 సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయడం అనేది ఆ టైంలో అసలు ఎట్లా రిలీజ్ చేస్తారు కానీ. సో అది ఒక స్పెషల్ బాలకృష్ణ గారి కెరీర్ లో. ప్రతి వారం మనం ఒక బాలకృష్ణ గారి సినిమా గురించి స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Please support me. Thank you.